పలుకుతున్నాము. అదేవిధంగా పిల్లలకి మన పాఠశాలకు వచ్చేటటువంటి పేద పిల్లలకి విద్యార్థులకి బోధనోపకరణాలని ఇవ్వాలనేసి బీపీఎస్సీ ఫౌండేషన్ వారు ఎన్జిఓ సంస్థ ఇక్కడికి విచ్చేశారు. రియాజ్ సారు అదేవిధంగా వాళ్ళ సోదరులు, వాళ్ళకి మరొకసారి ఇక్కడికి స్వాగతం పలుకుతున్నాము. మొదట ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంఈఓ గారు మాట్లాడతారు. ఇవాళ మన పాఠశాలకి ఇంకా నీరు ఏర్పడము. అంతకు ముందంతా కూడా ప్రతి పాఠశాలకి విద్యా సామగ్రి కిట్ అనేది రియాజ్ గారు అనే యొక్క సొంత నిధులతో ప్రతి ఒక్క పేద విద్యార్థికి గవర్నమెంట్ ఏదైతే ఇవ్వదో అలాంటి గుర్తించి విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి విద్యా సామగ్రి అనేది ఇస్తూ ఉన్నారు. సంవత్సరము మన పాఠశాల జనగారి పాఠశాలతోనే మొదటిగా ఈ యొక్క విద్యా సామగ్రి అనేది ఇవ్వడం అనేది ప్రారంభించింది. నేను అనుకున్నది ఏమంటే, ఎప్పుడు ఇంకా కాల్ చేస్తాను ఏదో ఉంది, మన పిల్లలకి ఏదో విద్యా సామగ్రి ఇస్తారు, మామూలుగా అదే మిగతా వాటికి చేయడు. మన పిల్లలకి ఏదన్నా విద్యకు సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఏదన్నా మెటీరియల్ ఇస్తున్నామంటే నాకు కాల్ వస్తుంది. కాబట్టి మేడం ఈ మార్పు వెళ్ళాలి అంటే ఏంటంటే 10 నిమిషాలు అన్నారు, 10 అయిపోయింది. అయితే ఇప్పుడు ఎట్లా మేడం ఇచ్చేయాలా, మనం ఏం చెప్పేది ఏం లేదు, ఇచ్చేసి వచ్చేయాలి అనేసి. కానీ అతను చదివేటప్పుడు చాలా వరకు మీకు ఉన్నటువంటి సౌకర్యాలు అనేది మేము చదివేటప్పుడు కానీ తను చదివేటప్పుడు కానీ ఇలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ ద్వారా అందేటి కావు. మీరు నిజంగా అదృష్టవంతులే. అంటే గవర్నమెంట్ మీకు హెల్ప్ చేస్తుంది, అలాగే ఇలా ఎన్జిఓస్ ద్వారా కూడా మనకి డోనర్స్ ద్వారా కూడా మీకు కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి కష్టాలు అనేది పిల్లలు విద్యార్థులు ఉన్నటువంటి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు పడకూడదు అనేటువంటిది ఒక ఇంపార్టెంట్. అయితే ఇంకోటి ఏమంటే, అతనికి చదువు పట్ల చాలా ఇష్టం అనేది ఉండడం వల్ల మనకి అంటే విద్యార్థికి ఏమి ఇచ్చినా కూడా అది తక్కువే. మనం ఈ మెటీరియల్ కానిస్తే మనము పిల్లలకు కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతాము. విద్యార్థుల కోసం చూడడం అనేది చాలా గొప్ప విషయము. సార్ గారికి మొదల తరఫున మీ తరఫున ఈ స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఎందుకు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. తెలుసా మీకు అబ్దుల్ కలాం? ఓకే, ఆయన జయంతి ఈరోజు. సో ఎవ్రీ ఇయర్ నేను ఆయన బర్త్డేకి బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాను మామూలుగా. సో ఈసారి పర్టికులర్గా ఈ స్కూల్కి రావడానికి కారణం వచ్చి ఇద్దరు సార్లు అనమాట. ఎప్పుడు ఏది ప్రోగ్రామ్ చేయాలని కూడా ఫోన్ చేస్తా ఉంటాం. మా స్కూల్కి రాయి ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయాలి, మా పిల్లలు చెప్తా ఉంటాం. సో అందువల్ల ప్రకటన నాకు ఇప్పుడు స్ట్రైక్ అయింది స్కూల్. అంటే ఏదో అప్పటికప్పుడు అరేంజ్ చేసుకుని ఈ నోటీస్ తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బెటర్ ప్రోగ్రామ్స్ వస్తాను స్కూల్కి. సో మీరు చేయాలనుకున్నారన్నా రెగ్యులర్ గా స్కూల్కి రండి. హ్యాపీగా మంచి అట్మాస్ఫియర్ మీరు హ్యాపీగా ఉంటున్నారు. స్కూల్ అట్మాస్ఫియర్ సూపర్ గా ఉంది చెప్పాలంటే. ఫ్యాన్లు, లైట్లు, ఇంతమంది స్టాఫ్ ఉన్నారు మీకు. మీరు రెగ్యులర్ గా వచ్చి హ్యాపీగా మంచిగా చదువుకున్నారంటే ఇలాంటి గిఫ్ట్లు మా సైడ్ నుంచి మీకు రెగ్యులర్ ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. ఓకేనా? బాగా చదువుకోండి, లైఫ్ లో మంచి పొజిషన్కి వెళ్ళండి.
తరఫున మన మండల విద్యాశాఖ అధికారి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాకు ఏ సహాయం కావాలన్నా కూడా వెంటనే స్పందించి ముందు వరుసలో నిలబడి మేమున్నాం సార్ అని మన పాఠశాలకి మీకు ఎంత పని చేసినా కూడా ఆ పాఠశాలకి ఆ గ్రామానికి వచ్చి పిల్లలకి ఇతరులుగా ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుంటారు మా మిత్రులు రియాజ్ సార్. ఆ సార్ గారికి ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరంలో పిల్లలకి మంచి నోట్ పుస్తకాలు పేనాలు అందించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.